వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో MECO అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో రిక్రూట్మెంట్స్ ఒక డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ MECO అండ్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో మీరు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అని జాయిన్ అయిపోండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది వచ్చేస్తాయి. MECO లిమిటెడ్ అనేది ఇట్స్ అ PSU అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మనకి రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పేకి మనకి అవైలబిలిటీ అనేది ఓపెన్ చేశారు. సో MECO it's a premium scheduled under a government enterprise and ఈ పర్టికులర్ కన్సల్టెన్సీ అండ్ కాంట్రాక్టింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. సో మీ అకౌంట్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్స్ అనేది ఇక్కడ ఇంకా టు బి నోటిఫైడ్ ఇన్ ద వెబ్సైట్ అనేసి మెన్షన్ చేశారు. సో నౌ ఇప్పుడు ప్రెసెంట్ ఈ పర్టికులర్ డేట్స్ అనేది రివైజ్ చేసి అప్డేటెడ్ డేట్స్ అనేసి మనకి డేట్స్ ఇచ్చారు. సో ఆ డేట్స్ ఫస్ట్ చూద్దాం. సో ఓపెనింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th of June 2021 నుంచి స్టార్ట్ అయింది. ద క్లోజింగ్ డేట్ ఆర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th of July 2021 కి మెన్షన్ చేశారు. వేకెన్సీ డీటెయిల్స్ డిసిప్లిన్ మేనేజ్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ లో మనకి పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కి ఫర్ కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ మార్కెట్ రీసెర్చ్ కి పోస్ట్ అవైలబిలిటీ ఉంది. అండ్ దిస్ ఇస్ ఫర్ గ్రేడ్ E1. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఈచ్ పోస్ట్ కి 2 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు లాస్ట్ కాలమ్ లో ఏ పర్టికులర్ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇస్ ఫర్ GMMB లీగల్ and also medical discipline and corporate communication deputy manager CC 1 vacancy availability. And next for oil and gas medical GMMB oil and gas human resource merger and acquisition finance etc. So ee anni post ki meeku maximum 1 or 2 vacancies in each of the following anesi ikkada mention chesaru. So malli ee disciplines lo specific ga elanti post వేకెంట్ గా ఉంది అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన పే స్కేల్. సో ఇక్కడ మీకు గ్రేడ్స్ ఇచ్చారు. గ్రేడ్ కి ప్రకారంగా ఇక్కడ మీకు పే స్కేల్ అనేది ఇస్తున్నారు. సో E1 గ్రేడ్ కింద ఏదైతే పోస్టులు వస్తాయో ఆ పోస్ట్ అన్నిటికీ పే స్కేల్ 20,600 నుంచి 46,500 వరకు పే స్కేల్ అనేది ఉంటది. సో E2 కి 24,900 నుంచి బిగినింగ్, E3 కి 32,900, E4 కి 36 అండ్ E5 కి 43,200, E6 కి 51,300 respectively. Experience and education requirement. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, దాంతో పాటు మీకు MBA కానీ ఫినాన్స్ లో కానీ మీకు స్పెషలైజేషన్ చేసి ఉండాలి విత్ PGDM. దాంతో పాటు మీకు 2 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ అనేసి ఉండాలి. ఫర్ మార్కెట్ రీసెర్చ్ MBA కానీ PGDM కానీ స్పెషలైజేషన్ మాత్రం మార్కెటింగ్ లో ఉండాలి విత్ 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కి మీకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ డెప్యూటీ మేనేజర్ కి డిగ్రీ ఇన్ మినరల్ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ 5 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. సో ఈచ్ ఆఫ్ ద పోస్ట్ కి మీకు రెలవెంట్ గా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఇస్ అ మాస్టర్స్ డిగ్రీ లేకపోతే PGDM విత్ స్పెసిఫిక్ స్పెషలైజేషన్ ఇన్ దట్ పర్టికులర్ డిసిప్లిన్ అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ మినిమం 2 to 5 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. అలాంగ్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేసి మీకు వచ్చి ఉండాలి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా కానీ. నెక్స్ట్ సో మీకు లిస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ క్రైటీరియా అనేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ క్లారిఫికేషన్ ఆఫ్ ద రెలవెంట్ బ్రాంచెస్. అండ్ మీకు ఇక్కడ బ్రాంచ్ ప్రకారంగా మీకు డిసిప్లిన్స్ క్లియర్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ డిసిప్లిన్స్ అండ్ దెన్ ఈ డిసిప్లిన్ ఎట్లాంటి బ్రాంచ్ కింద వస్తుంది. అండ్ నాట్ eligible branches, any other branch than the combination with the relevant engineering branch shall not be considered. So ఇక్కడ ఇచ్చిన మీకు కాంబినేషన్ కి కాకుండా
కాకుండా ఇంకేమైనా గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్ అయినా ఏ స్పెషలైజేషన్ చేసినా కానీ సో ఇక్కడ ఇచ్చిన కాలమ్స్ కి అండ్ బ్రాంచెస్ కి మీరు కనుక మ్యాచ్ అవ్వకపోతే you are not eligible to apply. So for example, disciplines civil కనుక అయితే relevant branch వచ్చేసి civil engineering, mechanical కి mechanical engineering, production engineering. So మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నా కానీ మీ డిసిప్లిన్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన relevant branch అంటే relevant graduation అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నోట్, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది రెగ్యులర్గా ఫుల్ టైమ్ కోర్స్ ద్వారానే ఉండాలి. మీకు డిస్టెన్స్ కానీ ఇవన్నిటికీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఫర్ అదర్ పోస్ట్ కొన్ని పోస్టులకి అయితే ఇట్ షుడ్ బి ఎక్వైర్డ్ టు రెగ్యులర్ ఫుల్ టైమ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ ఓబీసీ కానీ నాన్ క్రీమీ లేయర్ నుంచి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి ఉన్నారో యూ షుడ్ హ్యావ్ మినిమం 65% ఆఫ్ మార్క్స్. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మీకు రిలాక్సేషన్ 10% వరకు ఇచ్చారు. అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 55% ఆఫ్ మార్క్స్. అండ్ మీకు ఎక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు అవార్డ్ చేయట్లేదు యూనివర్సిటీ నుంచి, ఒకవేళ మీది సిజిపిఏ కానీ ఓజిపిఏ కానీ అట్లా కనుక ఉంటే పర్సంటేజెస్కి క్యాలిక్యులేట్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సో ఆన్ అ 10 పాయింట్ స్కేల్ గ్రేడ్ వచ్చేసి మీకు 7 పాయింట్స్ కన్సిడర్ ఉంటుంది. అండ్ ఆ 7 పాయింట్స్ మీకు 70% కింద కన్సిడరేషన్ అనేసి తీసుకుంటారు. అండ్ క్యాలిక్యులేటింగ్ అగ్రిగేట్ పర్సంటేజెస్, సో మీ సెమిస్టర్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రౌండింగ్ ఆఫ్ ద పర్సంటేజ్ అనేది యాక్సెప్టబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 64.99% వచ్చినా కానీ అది 65 కింద రౌండ్ ఆఫ్ చేయొద్దు, బికాస్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మీకు యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ కానీ అగ్రిగేటెడ్ యూనివర్సిటీస్ కన్నా కానీ యూజీసీ ప్రకారంగా దాని నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ ఆల్సో క్యాండిడేట్ మీరు మీ స్పెషలైజేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాలి. మీ ఎలాంటి ఫీల్డ్లో అన్నా కానీ మీరు స్పెషలైజేషన్ చేసినా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ అది కూడా it should be from a recognized university or institute. So ఎట్లాంటి అడ్మిసిబిలిటీ కానీ రేస్ చేస్తున్న క్వాలిఫికేషన్ ఇన్ టర్మ్స్ లో డెసిషన్ అనేది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏదైతే చేస్తారో అదే లాస్ట్ ఫైనల్ డెసిషన్ అవుతుంది. సో పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మంత్ ఇమీడియట్లీ. సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మీ ఫైనల్ ఎగ్జామినేషన్ తర్వాత ఏదైతే ఫుల్ టైమ్ వర్క్ లో మీరు చేస్తారో అది ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ నేచర్ ఆఫ్ వర్క్ లైక్ ఫ్రీలాన్సింగ్ కానీ లేకపోతే అట్లాంటి ఎక్స్పీరియన్స్ కనుక పెడితే అది ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అన్లెస్ మీరు ఒక ఫుల్ టైం రెగ్యులర్ జాబ్ కనుక తీసుకుంటేనే అదే ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు కరెంట్ జాయినింగ్ డేట్ ఆఫ్ రిలీవింగ్, కరెంట్ పే స్కేల్ విత్ ద డ్యూరేషన్, నేచర్ ఆఫ్ జాబ్, స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ జాబ్స్ అండ్ మీరు కనుక పర్టికులర్ జాబ్లో ఏదైనా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినా కానీ దానికి రెలవెంట్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలి. సో దాని ప్రకారంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేషన్ కింద తీసుకుంటారు. ఒకవేళ కరెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆర్ ఆఫర్ లెటర్ కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ ఆఫ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ ఇస్ దానికి సంబంధించిన లేటెస్ట్ పే స్కిల్స్ ఫర్ అట్లీస్ట్ 3 months మీరు చూపించగలగాలి. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్స్ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ జాబ్స్ కానీ లేకపోతే మీరు స్పెసిఫిక్ ఏరియా మీరు ఏదైనా వర్క్ చేసినా పర్టికులర్ ఫీల్డ్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు హ్యాండిల్ చేసినా కానీ సో ఆ పర్టికులర్ రెలవెంట్ ఫీల్డ్స్ మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మాత్రం యాక్సెప్ట్ చేసే ఛాన్స్ లేదు. ఇట్ షుడ్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. నెక్స్ట్ నాన్ సబ్మిషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్, అక్కడే మీకు క్యాండిడేట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ని రెలవెంట్ డాక్యుమెంటేషన్ తో పాటు సబ్మిట్ చేస్తేనే కన్సిడరేషన్ కింద తీసుకుని మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, లేదా మీ అప్లికేషన్ ఆర్ ద క్యాండిడేట్ ని అక్కడే రిజెక్ట్ చేస్తారు. సెలెక్షన్ మోడ్ వచ్చేసి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అండ్ ఈ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చేంజెస్ జరగచ్చు అకార్డింగ్ టు ద మేనేజ్మెంట్ డెసిజన్స్. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫస్ట్ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. డాక్యుమెంటేషన్ అంతా మీరు ఆర్గనైజేషన్ కి మీరు క్రైటీరియాని ఫుల్ఫిల్ చేశారని చెక్ చేసుకున్నాకే
head forward to apply. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ కి ఆర్ అపాయింట్మెంట్ కి లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మిమ్మల్ని పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఫర్ ది ఇంటర్వ్యూ, మీ షార్ట్ లిస్టెడ్ లిస్ట్ అనేది డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. అండ్ మీకు మీ డేట్, టైం, వెన్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూ, ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది కమ్యూనికేట్ చేస్తారు. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి విత్ రెలవెంట్ డీటెయిల్స్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ దాంతో పాటు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. మీకు డైరెక్ట్గా ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. లేకపోతే మీకు అట్లీస్ట్ బై ది ఈమెయిల్, మీరు ఏదైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ ద ట్రావెలింగ్ అలవెన్స్. E1 to E3 పోస్టులకి అయితే టైర్ 3 AC అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ E4 to E7 కి అయితే టియర్ 2 AC అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ మీరు అకార్డింగ్ టు ద సర్వీస్ రూల్స్ ఆఫ్ ద కంపెనీ అనేది గవర్న్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి క్యాండిడేట్స్ మీరు ఎవరైతే జనరల్ ఆర్ OBC ఆర్ EWS కేటగిరీస్ నుంచి ఉన్నారో మీరు 1000 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ కనుక ఉన్నారు, ఈ కేటగిరీ క్యాండిడేట్స్ అందరూ ఎగ్జెంప్టెడ్ టు పే, అంటే ఎట్లాంటి ఫీజ్ ఆఫ్ అప్లికేషన్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్ ద్వారానే కట్టాలి త్రూ ద వెబ్సైట్ ఆర్ ద లింక్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో మీకు అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో, వీకాన్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏదైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో దాని ద్వారానే మీ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ అనేది చేయండి. ఎట్లాంటి అదర్ సైట్స్ కానీ అదర్ లింక్స్ కానీ గో త్రూ అయ్యి మీరు మీ ఫీజ్ పే చేయకూడదు. బికాజ్ ఇక్కడ మీకు క్లియర్గా ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అనేసి క్లియర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తుంది. అండ్ మీకు ఎట్లాంటి అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది లేదు. ఒక్కసారి ఫీజ్ పే చేసినాక అది ఇట్ ఈస్ నాన్ రిఫండెడ్. అండ్ మీ అప్లికేషన్స్ అనేది వితౌట్ ఫీ కన్సిడరేషన్ చేయరు. ఏజ్ లిమిట్ వచ్చేసి E1 పోస్టులు అన్నిటికీ అయితే ఇట్ ఈస్ 30 years ఆఫ్ ఏజ్. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ మెడికల్ ప్రొఫెషన్ అనేది ఏం లేదు. E2 పోస్ట్ కి 32 years ఆఫ్ ఏజ్, E3 కి 36, E4 కి 40, E5 కి 44 అండ్ E6 కి 47 years ఆఫ్ ఏజ్. ఏజ్ రిలాక్సేషన్ అనేది పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ మీకు 10 years జనరల్ కి, 13 years OBC కి, 15 years SC ST వాళ్ళకి. అదే నార్మల్ OBC వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేసి మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ డేట్ అనేది మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ మీకు మాక్సిమం నాట్ ఎక్సీడింగ్ 52 years అనేసి ఇచ్చారు. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్స్ మీకు డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. సో ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారో నోటిఫికేషన్లో ఈ సెక్షన్ కనుక మీకు చదివితే మీకు రిజర్వేషన్ డీటెయిల్స్ అన్ని మీకు దొరుకుతాయి. అకార్డింగ్ టు ద కేటగిరీ వైజ్ మీకు అన్ని డీటెయిల్స్ ఒకే చోట ఇచ్చారు. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, రెమ్యునరేషన్, బేసిక్ పే అండ్ DA అనేది IDA ప్యాటర్న్ కి ప్రకారంగా క్యాండిడేట్ కి ఇవ్వబడుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు సబ్సిడైజ్ అకామిడేషన్ అండ్ HRA పర్క్స్ అండ్ అలవెన్సెస్ అనేది అడ్మిసిబుల్. అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా వేరియస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, లైక్ మెడికల్ బెనిఫిట్స్ అండ్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ బెనిఫిట్స్ అనేసి అప్లికబుల్ గా ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ప్రాజెక్ట్ ప్రకారంగా కానీ లొకేషన్ ప్రకారంగా కానీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మీకు ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఓన్లీ క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా షుడ్ అప్లై. సో మీ పోస్టింగ్ ఎట్లా అన్నా అవ్వచ్చు, ప్రాజెక్ట్ బేస్ అన్నా అవ్వచ్చు, లొకేషన్ బేస్ అన్నా అవ్వచ్చు, ఆర్ లేకపోతే ఆఫీస్ ఆర్ ద డెసిషన్ టేకెన్ బై ద మేనేజ్మెంట్ నుంచి అన్నా అవ్వచ్చు. సో ఏ క్రైటీరియాకి ఏదో తీసుకున్నా కానీ మీరు ఇండియా మొత్తాన ఎక్కడ ప్లేస్మెంట్ చేసినా కానీ మీరు వర్క్ చేసే ఆ విల్లింగ్నెస్ ఉంటేనే మీరు అప్లై చేయండి. మెడికల్ ఎగ్జామినేషన్ మీకు అపాయింట్మెంట్ అయ్యే ముందు మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇది మెడికల్ బోర్డ్ ఆఫ్ కంపెనీస్ హాస్పిటల్కి నుంచి మీకు జరుగుతుంది. సో ఎట్లా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ ఎవరైతే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిల్ చేశారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో ఇది ఎట్లా ఫిల్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆన్లైన్ వెబ్సైట్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు అక్కడ కెరియర్ సెక్షన్లో కెరియర్ ఆపర్చునిటీస్ అనేసి మీకు సెక్షన్స్ కనిపిస్తాయి. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతారు. డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత రెలవెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్ ఇన్ PDF ఫార్మాట్న మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. లైక్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్
experience certificates, reservation certificates, caste certificate, etc. అండ్ సో దాంతోపాటు ఐడి ప్రూఫ్స్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అట్లా ఏమన్నా అడిగినా కానీ మీరు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ నోట్, మీరు మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ మీరు మీ స్కాన్డ్ డాక్యుమెంట్సే మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీ స్కాన్ డాక్యుమెంట్స్ కనుక క్లియర్గా లేదు, లేకపోతే మీ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా లేకపోతే క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసేస్తారు. అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ద్వారానే మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ మీకు అవైలబిలిటీ అనేది మీ కెరియర్ ఆపర్చునిటీస్ సెక్షన్లో మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ పర్టికులర్ సెక్షన్కి రెఫర్ అవ్వండి. జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ మీరు ఓన్లీ అప్లికేషన్స్ ఫర్ 1 పోస్ట్కే మీరు అప్లై చేయాలి. అండ్ ఇఫ్ మోర్ దాన్ 1 పోస్ట్ ఈస్ రిసీవ్, క్యాండిడేట్స్ మీరు రీసెంట్గా అప్లై చేసిన పోస్ట్కి దాన్నే కన్సిడరేషన్ కింద తీసుకుంటారు. అండ్ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైతే సెంట్రల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ ఎట్లా అయినా కానీ ప్రెజెంట్ మీరు వర్కింగ్ కనుక అయితే మీరు NOC సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈజ్ క్యాండిడేట్స్ మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ ద డాక్యుమెంటేషన్స్ ఏదైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో అదే సేమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూ టైం కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని యూనివర్సిటీస్ ఆర్ ది ఇన్స్టిట్యూట్స్ రికగ్నైజ్డ్ అయ్యున్న యూనివర్సిటీస్ నుంచి మీ డాక్యుమెంట్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఈజ్ మీ క్యాండిడేట్స్ మీరు ఎవరైతే కాపీస్ లాస్ట్ సెమిస్టర్ లేకపోతే లాస్ట్ ఇయర్ని సబ్మిట్ చేస్తున్నారో మీకు దాంతోపాటు అన్ని సెమిస్టర్స్ అండ్ ఆల్సో రెలవెంట్గా ఈచ్ సెమిస్టర్ డాక్యుమెంటేషన్ అనేది వెరీ క్లారిటీతో మీరు 1 by 1 అనేసి ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ మీరు అప్లోడ్ చేయాలి. ఈచ్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు అంతా జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసేటప్పుడు అండ్ మీ వెయిటింగ్ లిస్ట్ ఆర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి రిలేటెడ్ కమ్యూనికేషన్, రెలవెంట్గా మీకు ఏమైనా అప్డేట్స్ కనుక ఏమైనా ఉంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ని చెక్ చేసుకుందాం. సో ఆల్ ఆఫ్ దీస్ మీకు డీటెయిల్స్ రిగార్డింగ్ ఎనీ అప్డేట్స్ కానీ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు మెన్షన్ చేశారు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, క్వైరీస్ కనుక ఏమన్నా ఉంటే లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి ఇచ్చారు. మీరు ఈ ఈమెయిల్ ఐడికి మీ క్వశ్చన్స్ కానీ మీకు ఏమన్నా అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అయినా కానీ డైరెక్ట్గా మీరు ఈమెయిల్కి మీ క్వశ్చన్స్ని పంపించవచ్చు. ఆర్ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. లేకపోతే మీకు IT సెల్ ఉంటుంది, ఇఫ్ రిలేటెడ్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే IT సెల్ ఉంటుంది. సో IT సెల్ కన్నా మీరు రీచ్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఈ పర్టికులర్ అవైలబిలిటీ ఆఫ్ కాంటాక్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మధ్యలోనే అవైలబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ డెసిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ ద చైర్మన్ అనేది ఫైనల్ ఉంటుంది. సో లాస్ట్ ఎట్లాంటి చేంజెస్ ఆర్ ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్, మిస్లీడింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది జరగదు. సో క్యాండిడేట్స్ మీరు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసి అండ్ మీరు ఇండియా మొత్తాన్ని ఎక్కడన్నా కానీ వర్క్ చేయగలిగే ఆ విల్లింగ్నెస్ కనుక ఉంటే మీరు అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.